జిల్లాల వారీగా ఒక్కసారి అసెంబ్లీ ఫలితాలు గమనిద్దాం. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గాను తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, మొత్తం 10 స్థానాలు అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో, తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైకాపా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం జిల్లాలో చూస్తే 15 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు. తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 9 స్థానాల్లో, వైకాపా 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైకాపా 7 స్థానాలు, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 13 స్థానాల్లో మొదటి స్థానంలో కనిపిస్తోంది. వైకాపా కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి మొదటి స్థానంలో ఆధిక్యంలో ఉంది. 11 స్థానాలతో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైకాపా 5 స్థానాలతో మాత్రమే ఆధిక్యంలో ఉంది. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైకాపా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 11 స్థానాల్లో మొదటి స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా 5 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొదటి స్థానంలో ఉంది. తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. వైకాపా 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ వైకాపా మొదటి స్థానంలో ఉంది. 8 స్థానాలతో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ భాజపా 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైకాపా 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక కడపలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను వైకాపా 4 స్థానాల్లో, వైకాపా 6 స్థానాల్లో మొదటి స్థానంలో కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 4 స్థానాలతో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఒక్కసారి గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 102 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ 71 స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఒకసారి ఫలితాలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ 60 స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ భాజపా కూటమి 26 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఎంఐఎం 4 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉంటే ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.